ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు సంతనూతలపాడు నియోజకవర్గం నాగపులపాడు మండలం మతిరాలపాడు గ్రామంలో క్రీసే మండవ వెంకట్రావు మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమం 20వ తేదీ నుండి సాయంత్రం సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని కమిటీ సభ్యులు టీడీపీ నాయకుడు గుమ్మడి సాయిబాబా మీడియాకు తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం నుండి పోటీలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు ఉంటాయని, ప్రతి ఒక్కరికి ఒక బహుమతి ఉంటుందని, మొదటి బహుమతి బుల్లెట్ బైక్ ప్రైజ్ ఉంటుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు గుమ్మడి సాయిబాబా, ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఖాజావలి, మతిరాలపాడు గ్రామంలోని కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్రనేలను కదం దొక్కి కాపాడగ లోకేశన్నో, పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగల, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రాయువగల. సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలలో అందరినీ కూర్చోబెట్టాడు, అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింగ. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై, యుద్ధం చేస్తున్నాడు అందుకే పద ముందుకే అంటున్నది రాయువగల, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రాయువగల. మిత్రులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. రేపటి నుండి అంటే 20 ఏప్రిల్ 20వ తేదీ నుండి ఈ నెల 26వ తేదీ వరకు, అంటే దాదాపు 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మనం ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రేపు సాయంత్రం ప్రారంభోత్సవానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కూడా రేపు
20వ తేదీ అనేది ఉంది కాబట్టి ముందుగా ఆయన జన్మదిన కేక్ కట్ చేసుకున్న తర్వాత జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఉప్పరపు సుచిత్ర వైర్య సోదరు గారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య గారు, అదేవిధంగా టొబాకో యూనియన్ చైర్మన్ జయంత్ బాబు గారు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా మండల పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే ముఖ్యమైన నాయకులు అందరూ, దాంతోపాటు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు కొటారి నాగేశ్వరరావు గారు, మన ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు గారు, ఇకన ఈ ప్రాంత రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా రైతాంగ సోదరులందరినీ కోరుతూ ఉన్నాం. దానికి సంబంధించి ప్రతిరోజు కూడా 9 రకాల బహుమతులు ప్రతి కేటగిరీలో కూడా 9 రకాల బహుమతులుగా నిర్ణయించడం జరిగింది. అది తొలి రోజు ఉన్నటువంటి బహుమతుల కంటే రెండో రోజు గిత్తల యొక్క వయసు పెరుగుతుంది కాబట్టి క్రమేణా ఆ విధంగా పెంచుకుంటూ సీనియర్స్కి వచ్చేటప్పటికి జాక్పాట్ పందెంలో మొదటి బహుమతిగా బుల్లెట్ మోటార్ సైకిల్ని మనం తొలిసారిగా ఈ ప్రాంతంలో మొదటి బహుమతిగా ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. దానికి సంపూర్ణ సహకారం అందించి నాది ఆ బాధ్యత అని చెప్పి బాధ్యత తీసుకున్నటువంటి మిత్రుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ బుల్లెట్ కొనటం కూడా జరిగింది. రేపటి నుంచి ఇక్కడ తొలి రోజు నుంచే కూడా గ్రౌండ్లో ఎగ్జిబిషన్గా ఆ బహుమతి ఇచ్చేటువంటి బుల్లెట్ని మేము ప్రదర్శించడం కూడా జరుగుతుంది. అందువల్ల విరివిగా రైతాంగ సోదరులు గత 6 సంవత్సరాల గ్యాప్లో ఈ ప్రాంతంలో మనం ఈ ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శనని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ గ్రౌండ్ని పనిచేసే విషయంలో మొన్న వచ్చినటువంటి తుఫాన్కి అతలాకుతలమైన గ్రౌండ్ కొట్టుకొని పోయి గుంటా మిట్టలుగా ఉన్నటువంటి దాన్ని దాదాపు 10 రోజుల నుంచి కూడా శ్రమించి మా సుబ్బయ్య గారి నాయకత్వంలో పిఈటి సుబ్బయ్య గారి నాయకత్వంలో కాంతారా మేష గారు రిటైర్డ్ అయినా కూడా ఆయన కూడా వచ్చి కాజావలి బళ్ళు పెట్టుకొని జేసీబీలో అయ్యి మా గ్రౌండ్ని ఒక రూపానికి తీసుకొచ్చినటువంటి వారికి మీ తరపున మా గ్రామం తరపున కమిటీ తరపున మాస్టర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా బహుమతులు ఇచ్చే విషయంలో కూడా రేపటి రోజునటువంటి తొలి రోజున రైతాంగ సోదరులకు ఇచ్చే విజేతలైనటువంటి ఇచ్చే 9 బహుమతులు కూడా మా గ్రామాన్ని నుంచే రైతాంగ సోదరులు ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రోత్సాహంగా బహుమతులు ఇచ్చేదానికి కూడా ఈ గ్రామస్తులు ముందుకొచ్చారు. ఈ విధంగా రేపటి రోజే కాకుండా అన్ని రోజులు కూడా 9 రోజులు కూడా బహుమతులు ఇచ్చే దానికోసం వివిధ గ్రామాల సంబంధించినటువంటి వ్యక్తులు ఒంగోలు జాతి గిత్తల పట్ల ప్రేమతోటి వారు ఈ రైతుల యొక్క సంబరాల కార్యక్రమం కాబట్టి దానికి మేము కూడా చేయూతనిస్తామని చెప్పి ఎంతోమంది ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ముందుగా నాగపానికి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మాకు ఈ ఆహ్వాన సంఘంలో ఈ వారం రోజుల నుంచి కూడా నాయకులందరినీ పిలిచేదానికి నాకు సహకారం అందిస్తూ మాతో ఉన్నటువంటి సభ్యులు మన కాయపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అదేవిధంగా ఎక్స్ఎంపీపీ పున్నారావు గారు కానీ, అదేవిధంగా మారెళ్ళ రాజేంద్ర ప్రసాద్ కానీ, మండవారిపాలెం కాకల లక్ష్మీప్రసాద్ అని చెప్పి ఈ మండల పార్టీ కార్యదర్శి వారు చెంకుర్తి మండలం నూతలపాడు మండలం పోయి ఉన్నారు నాయకులందరినీ కూడా ఆహ్వానించడానికి. ఈ విధంగా రకరకాలుగా కార్యక్రమాలకి ఈ సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంతమంది పనిచేస్తేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుద్ది కాబట్టి ఇక్కడ ఫుడ్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసాం. ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా ఎట్ల దాకా యజమానులందరూ కూడా భోజన వసతి వాళ్ళకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ కూడా ఆ కమిటీ వారు ఎక్కడ లోటు లేకుండా వాళ్ళు చూసుకుంటారు. దానికి పెనుమోదు హనుమంతరావు గారిని ఆ కమిటీ కన్వీనర్గా, ఇతర సభ్యులుగా రంగారావు, శివకృష్ణ వీళ్ళంతా కూడా దాని కింద పనిచేస్తారు. ఈ విధంగా అందరూ కూడా బాధ్యతలు పంచుకొని
గ్రౌండ్లో కానీ భోజనాలు కానీ కరెంట్ వ్యవహారం కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తేనే ఇది విజయవంతం అయింది. కాబట్టి అందరూ కూడా సంపూర్ణ సహకారం ఇస్తున్న మా గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజు నుంచి ప్రారంభమయ్యే రైతు సంబరాలకి విరివిగా పాల్గొనాలి, రైతులు కానీ రైతు సోదరులంతా కూడా పాల్గొనాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. చాలా సంతోషం. రేపటి నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన మన మద్దిరాలపాడు గ్రామంలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో 7 రోజుల పాటు నిర్వహించటం చాలా సంతోషం. ఇది ఎప్పుడు కూడా గతంలో కూడా 5 సంవత్సరాలు మద్దిరాలపాడులో చాలా పెద్ద ఎత్తున నిర్వహించటం, వేలాది మంది రైతులు ఇక్కడికి పాల్గొని ఒక ఉత్సవంలాగా, ఒక రైతు పండుగలాగా విజయవంతంగా నిర్వహించారు. అయితే గత 6-5 సంవత్సరాలుగా ఈ పోటీలు పర్మిషన్ ఇవ్వనందువలన ఆగిపోయినాయి. మళ్ళా ఈ సంవత్సరం మద్దిరాలపాడులో ఈ పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషం. రైతాంగం అందరూ కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఎండాకాలం ఈ రైతులు అందరూ కూడా ఈ ఎద్దుల పోటీల్లో చూడాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు. దీనికి దాదాపు 50 లక్షల ఖర్చుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చిన్న విషయం కాదు. మరి ముఖ్యంగా మద్దిరాలపాడుకు చెందిన సాయిబాబు గారు కానీ, వాళ్ళ మిత్రులు కానీ, వాళ్ళందరూ కూడా ఈ గ్రామానికి చెందిన అందరూ కూడా వీళ్ళందరికీ పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది చేయటం అనేది చిన్న విషయం కాదు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు తోటి ప్రారంభించి తర్వాత రాష్ట్రంలోని అనేక మంది మంత్రులు కానీ, జిల్లాలోని ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. రైతాంగం అందరూ కూడా గత 10-15 రోజుల నుంచి కూడా తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా విజయవంతమైన కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి దీని ఏర్పాట్లు చూస్తున్న సాయిబాబు గారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కాజావాల్ గారి, సునీల్ కానీ, మన సోదరుడు కోటినేని శ్రీనివాస్ గారు, మాజీ ఎంపీపీ పున్నారావు గారు, శ్రీనివాసరావు గారు, పెద్దలు కృష్ణం గారు, వీళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులకు, ఇక్కడ వచ్చిన పెద్దలు, సోదరులు, మా గ్రామస్తులు ఈ కార్యక్రమానికి తన కార్యనిర్వాహక సభ్యులతో శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుమ్మడి సాయిబాబు, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, మా గ్రామంలో గతంలో కూడా ఒక 4-5 సంవత్సరాలు వివిధ కార్యక్రమాలు ఎడ్ల పందాలతో పాటు జరిగినాయి. ఈ రెండు మధ్య ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ కొత్తగా ఇప్పుడు దానికన్నా గతంలో జరిగిన వాటికన్నా కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుందని నేను భావించుకుంటున్నాను. ఇట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ. చాలా చక్కగా జరుగుతుంది, జరిగిద్ది అని కూడా మా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా గ్రామస్తులు సహకారాన్ని అందించి ఈ యొక్క ప్రాంగణాన్ని, ఈ బండలాగుడు ప్రాంగణాన్ని ఇంత సర్వాంగ సుందరంగా చేశారంటే చాలా గొప్ప విశేషం. మా గ్రామంలో మండువ వెంకట్రావు మెమోరియల్, ప్రకాశం జిల్లా ఎడ్ల బండలాగుడు పోటీలకు ఆహ్వానితులై వచ్చే రైతు సోదరులకు, రావాల్సిన రైతు సోదరులను అందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ రైతు సోదరులు ఈ ఎడ్లను పోషించి చాలా ఇబ్బంది పాలవుతున్నారు. గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం లేదు. వాటిని పెంచాలంటే, సాకాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి అయిపోయింది. వాళ్ళు చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి రావాలంటే చాలా ఖర్చులు అవుతున్నాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఈ కమిటీ వారంతా ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే 4 ప్రైజులు ఇచ్చి 11 ఊరికి పంపడం సముచితమైన పని కాదని కనీసం అట్లీస్ట్ ఒక్కొక్క విభాగంలో 9 ప్రైజులు ఏర్పాటు చేశారు. సీనియర్స్ లాస్ట్ 7వ రోజు సీనియర్స్లో ఇప్పుడు సాయిబాబు గారు చెప్పారు, ఒక బుల్లెట్ని ప్రథమ ప్రైజ్గా ఇస్తున్నాము అని. దీనికి 11 ప్రైజులు ఏర్పాటు చేశారు సీనియర్స్లు. ఈ 11 ప్రైజులు కూడా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికి కూడా అవి సాటిస్ఫాక్షన్
మనల్ని ఊరికి పంపలేదు, మనం వచ్చే నేరానికి మనకేదో ఖర్చులు వచ్చినాయి అనే భావన వాళ్ళలో పెంపొందించడానికి రాబోయే మళ్ళా ఇటువంటి కార్యక్రమం జరిగితే అక్కడ బాగా జరుపుతున్నారు, మనకి అన్యాయం జరగదు అనేటువంటి భావనతోటి వాళ్ళంతా కూడా మాకు సహకారం ఇచ్చి వారి యొక్క పరపతిని పెంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు. రైతులు ఈ ఒంగోలు జాతి ఎడ్లను పోషించాలంటే చాలా కష్టతరమైన పరిస్థితిగా ఉంది. ఎందుకంటే ఆ బ్రెజిలోళ్ళు వీటన్నిటిని కొనుక్కొని పోయి మా ఒంగోలు జాతి మాది అని చెప్పి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి మనకి ఒంగోలుకి వచ్చేసింది. ఇక్కడ మన జాతి కొంచెం వెనకబడిపోతా ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కూడా ఇక్కడ మధ్యతరగతి కుటుంబంలో 3 అడుగుల 6 అడ్డేళ్ల ఎద్దులతోటి వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. ఎడ్ల సంగతి నాకు తెలుసు, వాటి భారం ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ సాటి రైతు సోదరులందరి యొక్క ఇబ్బందులు మేము గమనించి ఇటువంటి వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నం జరిగింది. వాళ్ళు ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు, అందరికీ సాటిస్ఫైగా చేసి పంపిస్తాము. ఇది మేము నిర్ద్వందంగా చెప్పేటువంటి మీ అందరి సమక్షంలో వారికి విన్నపం.